ఘటన చోటు చేసుకుంది. పార్క్ సమీపంలోని నేల నుంచి పొగలు వస్తుండటంతో వాహనదారులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మొదట పొగ చిన్నగా ఉండి క్రమంగా పెద్దదైంది. భూమి పొరల నుంచి పొగ వచ్చింది. ఓవైపు వర్షం కురుస్తుండగా తడి నేల నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం అందరినీ అయోమయానికి గురిచేసింది. భూమి నుంచి పొగలు రావడంతో వాహనదారులు స్థానికులు పరుగులు తీశారు. మరికొందరు పొగలు వస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వర్షం కురుస్తున్న సమయంలో నీటిపై పొగలు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలియక అక్కడున్న వారందరూ అయోమయంలో పడ్డారు. ఇటీవలే ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 kV కేబుల్ ను అమర్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ కేబుల్ డ్యామేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ తో పొగలు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అక్కడ మీరు రవితేజ అందిస్తారు. రవితేజ, సాయంకాలం సమయంలో కేబీఆర్ పార్క్ లో వాకర్స్ అంతా కూడా వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఈ భూమిలో నుంచి మొదట స్వల్పంగా పొగలు స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా ఆ పొగలు భారీగా రావడంతో మాత్రం కేబీఆర్ పార్క్ ఉన్నటువంటి వాకర్స్ అంతా కూడా భయాందోళనకు గురై అక్కడి నుంచి కూడా ఆందోళనకు గురై వెళ్లిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అనంతరం దీన్ని ఎక్కడి వైపు నుంచి ఈ పొగలు వస్తా ఉన్నాయనే దానిపై కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ కొంత పరిశోధన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు వర్షం కురుస్తున్న తడి నేల పైన ఇంత పెద్ద మొత్తంలో పొగలు రావడంపై మాత్రం అయోమయానికి గురి చేయడము, ఆందోళనకు గురవడము, ఒక్కసారిగా వాహనదారులు స్థానికులంతా కూడా అక్కడి నుంచి కూడా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి కొంతమంది ఆ పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ కూడా కొంత పూర్తి స్థాయిలో తగ్గుముఖం కొట్టిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ఇప్పటి వరకు కూడా అది అంతుపట్టనటువంటి ఒక ఇష్యూగా మారిపోయింది. దీనిపైన ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ వానగా వస్తున్నటువంటి టైంలో ఈ పొగలు రావడం ఏందనే దానిపై మాత్రం కొంత కన్ఫ్యూజన్ గా ఏర్పడింది. అండర్ గ్రౌండ్ లో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఏవైనా కేబుల్స్ అమర్చి ఉన్నట్లు కొంత ఇన్ఫర్మేషన్ రావడము, దాని కారణంగానే ఈ కేబుల్స్ ఒక్కదాన్ని అంటుకొని షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పొగలు వచ్చి ఉంటాయనే దానిపై కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ రోజు అధికార యంత్రాంగం అంతా కూడా కేబీఆర్ పార్క్ సమీపానికి చేరుకుని అక్కడ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మీడియాకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయనున్నారు. శివ, అయితే రవితేజ, అసలు ఎందుకు ఈ పొగలు వస్తున్నాయి, ఏం జరిగి ఉంటుంది అన్న దానికి సంబంధించి పార్కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పార్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఏమైనా కొంత ప్రాథమికంగా ఏమైనా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? గతంలో ఎప్పుడో ఇటీవలే కాకుండా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైనా విద్యుత్ తీగలు పార్కు వినియోగం కోసం, పార్కు వీధి లైట్ల కోసం, పార్క్ లో మంచినీటి వాటర్ కోసం, అక్కడ విద్యుత్ సప్లై కోసం అండర్ గ్రౌండ్ ద్వారా ఇక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ వైర్స్ అమర్చి ఉండవచ్చు అనేది కూడా ప్రాథమికంగా పార్క్ కొంతమంది తెలిసినటువంటి వారందరూ కూడా ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. అది ఏదేమైనప్పటికీ ఒక్కసారి పొగ రావడము, చాలాసేపు ఆ పొగ విస్తృతి పెరిగిపోవడము, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆగిపోయి చూసిన తర్వాత ఎవరు కూడా వాకర్స్ అర్థం కానటువంటి సిచ్యువేషన్. కాబట్టి కేబీఆర్ పార్క్ గతంలోనే రాజులు ఉపయోగించినటువంటి ఏరియాగా కూడా ఒకటొక్కటి ఆనవాళ్లు బయటకు వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న పూర్వకాలంలో ఉపయోగించినటువంటి ఒక పెట్రోల్ బంక్ సైతం తాజాగా వెలుగులోకి రావడము, మళ్ళీ ఇప్పుడు అదే ప్రాంగణంలో ఈ భూమిలో నుంచి కూడా పొగలు రావడంపై మాత్రం ఏదైనా పూర్వ వైభవానికి చెందినటువంటి వాటివి ఏవైనా వెలుగులోకి వస్తా ఉన్నాయి అంత కొంత ఆశ్చర్యానికి గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రాథమికంగా మాత్రం అక్కడ విద్యుత్ వైర్లు ఒకదానికొకటి అంటుకోవడం కారణంగానే ఈ పొగలు ఏర్పడి ఉండవచ్చు అనే దానిపై మాత్రం అధికారులు ఈ రకంగానే భావిస్తా ఉన్నారు. ఈ రోజు డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుని దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఈ రోజు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చిన తర్వాత వాకర్స్ అందరూ కూడా యాక్టివ్ గా మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంత టెన్షన్ నెలకొంది. ఎక్కడి నుంచి ఈ మంటలు అమలుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ దగ్నమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందనే దాంట్లో గందరగోళం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.